లోకేష్ అహంకారం అపరిపక్వతల కలబోత. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు తన అపరిపక్వతను అర్థం లేని మాటల పరంపరను కొనసాగిస్తున్నాడు. సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో లోకేష్ స్పందించిన తీరు ఆయన తీరుకు దర్పణం పడుతోంది. ఇంతకీ లోకేష్ ఏమంటాడంటే, సదావర్తి భూములను కొనడానికి వైకాపా వాళ్లు గనుక 5 కోట్ల రూపాయలు అదనపు మొత్తంతో కోర్టు దగ్గరికి వెళితే వారిపై ఐటీ దాడులు నిర్వహింపజేస్తాం అని వ్యాఖ్యానించాడు. ఒకవేళ ఆ డబ్బును వాళ్లు కట్టకపోతే వాళ్లు ఛాలెంజ్లో ఓడినట్టే అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఆ భూములను కొనడానికి మనిషిని తీసుకొస్తే ఆ వ్యక్తి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహింపజేస్తామని లోకేష్ బాబు బాహాటంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మరి దీని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? తామనుకున్న వ్యక్తులకు కాకుండా వేరే వాళ్లకు ఆ భూములు దక్కితే సహించమనే కదా. వాళ్ళింటిపై ఐటీ దాడులు జరుగుతాయని మంత్రిగారు బహిరంగంగా వ్యాఖ్యానించిన తీరు ఆయన అహంకారాన్నే కాదు అపరిపక్వతను కూడా చాటుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొంటే ఐటీ దాడులు, కొనకపోతే మేమే గెలిచినట్టు అనే మాట ద్వారా లోకేష్ తన మేధస్సును చాటుకున్నాడని, తమ పాలన తీరును ప్రజలకు అర్థమయ్యేలా చేశాడని నెటిజన్లు అంటున్నారు. లోకేష్కు అహంకారం ఎక్కువైందని, అందుకే ఇలా మాట్లాడుతున్నాడని వారంటున్నారు. ప్రజల సొమ్ము 100 కోట్ల విలువ చేసే భూముల వ్యవహారంలో ఇలా స్పందించడం ఏంటి? ఒకవైపు తాము నిప్పులమని చెప్పుకుంటూ ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి అనే ప్రశ్నలు పడుతున్నాయి. సదావర్తి భూముల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇలా మాట్లాడి అసలు విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.